శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో మనం ఈరోజు 41, 42 సర్గలు చెప్పుకుంటున్నాం. ఇక సుగ్రీవుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి హఠాత్తుగా మల్ల యుద్ధం చేసి తిరిగి వచ్చేసరికి శ్రీరాముడు ముందు సంతోషం కన్నా కలవరపాటు ఎక్కువ పడ్డాడు. ఆ విషయాన్నే సుగ్రీవుడితో అంటున్నాడు. సుగ్రీవుడు రాగానే వెళ్ళి కౌగిలించుకున్నాడు. రాముడు కౌగిలించుకొని అంటున్నాడు, సుగ్రీవ, ఎంత పని చేశావు? అసలు మాతో చెప్పకుండా, ఒక్కరిని కూడా సంప్రదించకుండా నువ్వు ఇలా వెళ్తున్నావు అన్న విషయం కూడా మాకు చెప్పలేదు. కనీసం నీ పాటిని వెళ్ళిపోయావు. ఆ రావణాసురుని చూసావు అనే దాంట్లో వెళ్ళిపోతున్నావు నువ్వు. అట్లా ఇంత సాహసం చేశావు. ఈ సాహసం ఇది వేరే వ్యతిరేకంగా జరిగితే ఏం పరిస్థితి? వెళ్ళడం కాదు, వెళ్ళి తిరిగి వచ్చావు కాబట్టి ఇంత మాత్రం ఉన్నాం మేము. ఒకవేళ తిరిగి రాలేని పరిస్థితి నీకు ఏర్పడితే మా పరిస్థితి ఏంటి? మా అనుమతి తీసుకోకుండా వెళ్ళిపోయావు అసలు. కాబట్టి ఈ విషయంలో మాత్రం నా మనసు కొంచెం చివుక్కుమంటోంది. కానీ నేను అప్పుడు నిర్ణయించుకున్నాను, సుగ్రీవ, ఏమనుకున్నా నేను, నీకు ఒకవేళ ప్రమాదం వాటిల్లి ఉంటే, జరిగితే, నేను మనసులో అప్పుడే అనుకున్నాను. ఏమనుకున్నాను నేను, నా సీత కానీ, నా లక్ష్మణుడు కానీ, నా భరతుడు కానీ, శత్రుఘ్నుడు కానీ, అసలు నేను కానీ ప్రాణాలతో ఉండి ఏం ప్రయోజనం? ఇలాంటి మిత్రులు పోగొట్టుకున్న తర్వాత ఏముంది? ఇంకేం లేదు, జీవితం లేదు ఇంకా. కాబట్టి నేను ఒకటే అనుకున్నాను. ఏమనుకున్నాను, నేను వెంటనే లంకా నగరానికి వెళ్ళి ఆ రావణాసురుణ్ణి, వాడి పరివారాన్ని, వాడి సమస్త బంధుజనాన్ని సంహరించేసేసి, విభీషణుని రాజును చేసేసి, వాడికి ఎవరు సహకరిస్తున్నారో వాళ్ళందరూ సంహరించేసేసి, విభీషణుని రాజును చేసేసి, తిరిగి నేను కోసల రాజ్యాన్ని కూడా భరతుడికి అప్పగించేసి ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకున్నాను. అంటే ఎంత దూరం ఆలోచించాడు రాముడు అనేసరికి ఒక్కసారిగా సుగ్రీవుడు కూడా అంటున్నాడు, ఓ మిత్రమా, నీవు నా మిత్రుడివి. ఒక్కసారి ఆ రావణాసుని చూస్తే నీవు నీ భార్యను పోగొట్టుకుని ఎంత బాధపడుతున్న విషయం నాకు గుర్తుకొచ్చేసింది. అసలు నేను తట్టుకోలేకపోయినా ఆ విషయాన్ని. వాడికి అసలు ఎలా నేను ఉపేక్ష చేసేది, వాడిని చూసి ఎలా సహించమంటావు? నా వల్ల కాలేదు. అందుకే నేను వెంటనే వెళ్ళిపోయాను అని చెప్పేశాడు. చెప్పంగానే ఇంకా రాముడు ఇంకా అయిపోయింది ఏం చేస్తాను కానీ అందరు బయలుదేరండి అని చెప్పి బయలుదేరుతూ ఒక్కసారి వాతావరణం అంతా గమనిస్తున్నాడు. గమనించి రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, లక్ష్మణ, చూసావా, భయంకరమైన అపశకునాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రకృతిలో అంతా కూడా చాలా మార్పు కనిపిస్తోంది. నాకు తెలిసి లోకక్షయం జరగబోతోంది. అకారణంగా పెనుగాళ్ళు వీస్తున్నాయి, మళ్ళీ భూమి కంపిస్తోంది, పర్వతాలు చెలిస్తున్నాయి, నేల మీదకు చెట్లు ఒరుగుతున్నాయి, మళ్ళీ శిఖరాలు కూడా చెలిస్తున్నాయి, మేఘాలు గర్జిస్తున్నాయి. ఆ గర్జించడమే కాదు, రక్తంతో కలిసిన నీటిని వర్షిస్తున్నాయి అవి. ఇంకా సూర్యుని చుట్టూ ఎర్రని కాంతి భీకరంగా కనిపిస్తోంది. ఇంకా చంద్రుని కిరణాలు అయితే ఎరుపు, నలుపు కాంతి కిరణాలు కనిపిస్తున్నాయి. సూర్యమండలంలో నల్లని చిహ్నం కనిపిస్తోంది. నక్షత్రాలు మిలమిలా మెరేయడం లేదు, వాటి కాంతి తగ్గింది. ఇవన్నీ గమనిస్తున్నావా? కాకులు, డేగలు, గ్రద్దలు చూసావా? ఆకాశం నుంచి నేలకు వస్తున్నాయి. అదొకటి గుంపులుగా వస్తున్నాయి. గమనించు ఎలా వస్తున్నాయో. నక్కలు చూసావా ఎంత భయంకరంగా కూస్తున్నాయో? పర్వత శిఖరాగ్రం నుండి మనం చూస్తూ ఉంటే పైనుంచి కిందికి అన్ని జారుతున్నట్టుగా అనిపిస్తున్నాయి, ఆకాశం దిగుతుంటే. కాబట్టి ఈ విధంగా అన్ని వాతావరణం మార్పు వస్తోంది. దీన్ని చూసినప్పుడు మనకేమనిపిస్తోందంటే ఇది అపశకునంగా కనిపిస్తోంది. అంటే వానరులకి రాక్షసులకు మధ్య యుద్ధం జరిగి జన నష్టం ఇది జరగబోతోంది అని చెప్తూ వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఆ సువేలా పర్వతం నుంచి కిందికి దిగడం మొదలుపెట్టేశాడు. అందరూ ఆయన అనుసరించేసి అందరూ వస్తున్నారు. సుగ్రీవుడు తన సైన్యాన్నంతా ఉత్సాహపరుస్తూ కదలండి అని చెప్పి వాళ్ళని తీసుకుని ఆయన దిగుతున్నాడు. అందరు దారిలో అంతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, వానరులు దారిలో కనిపించి పెద్ద వృక్షాలను పెకిలించుకొని పట్టుకొని మోసుకొని వస్తున్నారు. యుద్ధం చేయడానికి సిద్ధమైపోయి వచ్చేస్తున్నారుగా వాళ్ళు. అందరు చెట్లు పట్టుకొని వచ్చేస్తున్నారు. పెద్ద పెద్ద బండరాలు మోసుకొస్తున్నారు వాళ్ళు. అట్లా వచ్చేస్తున్నారు.
అందరూ ఆ లంకా నగరానికి చేరుకున్నారు. అదంతా ఎలా ఉందంటే ఎత్తైన కోట బురుజులతో ఉంది, ప్రాకారాలతో ఉంది. అటువంటి దాన్ని చూడంగానే దీన్ని దేవతలు కూడా జయించరానంత గొప్పది ఇది అనిపిస్తున్నది. అటువంటి దానికి వచ్చేసరికి రామలక్ష్మణుడు వచ్చి ఇద్దరు ఉత్తర ద్వారం దగ్గరికి తన సైన్యంతో పాటు వాళ్ళు చేరిపోయారు. ఇంకా నీలుడు, దివిదుడు అనేవాడు తూర్పు ద్వారం వద్దకి చేరుకున్నారు. అంగదుడు, గవయుడు, గవాక్షుడు, మిగతా ఋషువుడు అనే వాళ్ళతో కలిసి అతడు దక్షిణ ద్వారానికి చేరుకున్నాడు. హనుమంతుడు మన ముందే పడమర దిక్కు కనుక్కున్నాం. ప్రమాది, ప్రగుసుడు అనే వారితో కలిసి అనేక మంది సైన్యంతో కలిసి పడమర ద్వారం చేరుకున్నాడు. సుగ్రీవుడు పశ్చిమోత్తర దిశలో ఎందు మధ్య భాగానికి చేరుకున్నాడు. ఇక తన యొక్క ఆయన వెంబడి 36 కోట్ల మంది వానర సైన్యం అంతా వచ్చారట సుగ్రీవుడికి అండగా. ఇంకా వాళ్ళంతా పదునైన దంతాలు కలిగి ఉన్నారు, పదునైన గోళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళదంతా యుద్ధం ఆ విధంగా కదా, వాళ్ళ శరీరంలోని దంతాలతో, వాళ్ళ గోళ్లతో, మళ్ళీ చెట్లతో, బండరాలతో యుద్ధం చేస్తారు వాళ్ళు. అందువల్ల వాళ్ళు సిద్ధంగా ఉన్నారట. పెద్ద పెద్ద బండలు కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇంకా వాళ్ళ యొక్క అసలైన వాటికి బలం, వానరులకు బలం ఏంది? వాళ్ళ యొక్క తోకలే. ఆ తోకలంతా నిటారుగా పెట్టి అటు ఇటు ఊపిస్తూ వస్తున్నారట వాళ్ళంతా. వాళ్ళకంతా ఒక్కొక్కళ్ళకి బలం ఎంత ఉందో చెప్తున్నారు వాల్మీకి మహర్షి. 10 ఏనుగుల బలం కొంతమందికి ఉందట, 100 ఏనుగుల బలం కొంతమందికి ఉందట. కొంతమంది వానర పిల్లకు, కొంతమందికి 1000 ఏనుగుల బలం ఉందట, కొంతమందికి 10,000 ఏనుగుల బలం ఉందట, కొంతమందికి 10,000 ఏనుగుల కింద రెట్టింపు ఉన్నారట. అంత బలం ఉండేవాళ్ళు ఉన్నారట. ఇంకా వాళ్ళు ఎలా ఉందంటే శలభాల వల్ల పైకి ఎగురుతున్నారట. ఆకాశం అంతా ఆక్రమించేశారట, భూమి అంతా ఆక్రమించేశారట. అసలు ఇసుకేస్తే రాళ్ళంత జనం అయిపోయారట వానరులంతా కూడా. అంత ఇదిగా ఎక్కువ నిండిపోయినారు. ఇక రాముడు ఆ లంకా నగరాన్ని చేరుకోగానే ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచి చర్చిస్తున్నాడు. విభీషణుడిని, జాంబవంతుడిని, అంగదుడిని, హనుమంతుడిని అందరినీ పిలిచి వాళ్ళందరినీ చర్చిస్తున్నాడు. మన ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏంది? వెంటనే వెళ్ళాలా, యుద్ధం చేయాలా, లేకపోతే మన ప్రయత్నం ఏమైనా చేయాలని చర్చించిన తర్వాత అందరూ కలిసి ఏకాభిప్రాయానికి వచ్చేసారు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అంగదుడిని పిలిచి, ఓ వానర వీరా, నీవు ఇక్కడి నుంచి వెళ్ళి రావణాసుడి వద్దకు వెళ్ళు, నిర్భయంగా వెళ్ళు. నీవు వెళ్ళి ఎదురుగా నిలబడి నేను చెప్పే మాటలన్నీ కూడా నిర్భయంగా మాట్లాడేస్తాయి, ఏమీ తొణకవద్దు. నువ్వు అటువంటి వాడివి, నువ్వు సమయస్ఫూర్తిగా మాట్లాడగలవాడు నాకు తెలుసు. కాబట్టి నీవు వెళ్ళి ఈ విధంగా మాట్లాడవలసింది. ఏమని చెప్తావు? రాక్షసేంద్ర, నా మాటలుగా నేను చెప్తున్నట్టుగా చెప్పు. నీకు రాజ్యలక్ష్మి చేయి జారిపోతుంది, నీకు చావు దగ్గర పడింది. లేకపోతే నీవు నీ వరప్రభావంతో విర్రవీగి దేవతలకి, ఋషులకి, గంధర్వులకు, యక్షులకు, అప్సరసలకు, అందరికీ, తోటి రాజులకు అందరికి ద్రోహం చేసావు. నువ్వు ఏ వరప్రభావంతో విర్రవీగి నువ్వు చేసావో అవన్నీ నీకు నాశనం అయ్యే స్థితి నీకు దాపురిచ్చింది. కాబట్టి రావణ, నీవు మారీచుని మాయతో నన్ను మోసం చేసి వంచి నా సీతను అపహరించావు దండకారణ్యంలో. కానీ బలాత్కరంగా తీసుకెళ్ళావని ఆ బలం మీద ఇప్పుడు నా ముందు చూపించు. సీత ముందు చూపిస్తాం కదా నీ బలం, నా ముందు చూపించు. నీ బలమేందో, నీ బలగమేందో అంతా నా ముందు యుద్ధ రంగంలో ప్రదర్శించు. అంతేగాని మాయ కపటోపాయంతో చేయడం కాదు. ఇప్పుడు రా, నీ అసలు బలమేందో తెలుస్తుంది. నీవు అసలు నా యొక్క శరముల దాటికి తట్టుకోలేక పక్షి రూపంలో అన్ని లోకాలు తిరిగిన నిన్ను రక్షించగల వాళ్ళు ఎవరూ లేరు. నీవు నా కంట పడిన తర్వాత నీకు మరణం తథ్యం, ఇది గుర్తుపెట్టుకో. నీ తర్వాత నీ తమ్ముడైన విభీషణుడు నన్ను శరణ వేరాడు, కాబట్టి అతనికి లంకా రాజ్యాన్ని అప్పగిచ్చేస్తాను. కాబట్టి నీకు ఉండే ఒకటే పద్ధతి. నీవు యుద్ధం చేయకూడదు, సంధి చేసుకోవాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఒకటే, సీతని తీసుకొచ్చి నాకు అప్పగించడం, నన్ను శరణ వేయడం. ఇదే నీకు గతి, వేరే మార్గం లేదు. నీ ఒకవేళ అలా ఒప్పుకోకపోతే నీ శ్రాద్ధాది కర్మను నువ్వు ఇప్పుడే నిర్వర్తించుకో ఎత్తి చెప్తున్నాడు రాముడు. ఒక్కసారి చివరిసారిగా నీ లంకా నగరంతో చూసుకో. నువ్వేవి ఈ విధంగా నన్ను శరణ వేడకపోయినా, సీతామాతను అప్పగించకపోయినా
నీవు మాత్రం నీకు మరణం తథ్యం కాబట్టి నీ శ్రాద్ధం నువ్వే పెట్టుకో, లంకా నగరం చివరిసారిగా చూసుకో అని చెప్పి ఈ మాటలన్నీ కూడా నువ్వు అక్కడికి పోయి చెప్పవలసింది అని చెప్పగానే అంగదు వాళ్ళందరికీ నమస్కరించాడు. వెంటనే దిగున బయలుదేరేసాడు. ఆకాశ మార్గంలో పోయేసి నేరుగా రావణాసుడి యొక్క మందిరంలోకి, భవనంలోకి ప్రవేశించాడు. అప్పుడే రావణాసుడు ఆ మంత్రులందరినీ సమావేశపరిచి అంతా చర్చిస్తున్నాడు యుద్ధం గురించి. ఆ సమయంలో అంగదుడు వెళ్ళాడు. వెళ్ళేసి పోయి నిలబడ్డాడు. ఏం భయపడ్డాడు, చెప్పాడుగా రావణుడు నిర్భయంగా మాట్లాడమని. ఆ విధంగా నిర్భయంగా పోయి నిలబడ్డాడు. వాళ్ళ ముందు నిలబడేసి వాళ్ళతో చెప్తున్నాడు, నా పేరు అంగదుడు, నేను వాణి యొక్క కుమారుణ్ణి, నేను శ్రీరాముని యొక్క బంటుని. శ్రీరామచంద్రమూర్తి పంపగా వచ్చాను, ఆయన మాటలు మీకు చెప్పమన్నారు, నేను చెప్తున్నాను అని అంగదుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఓ క్రూరుడా, నీకు పౌరుషం ఉన్నట్టే యుద్ధానికి సిద్ధంగా, లేదా నువ్వు అపహరించిన ఆ సీతామాతను ఆ శ్రీరామచంద్రమూర్తికి అప్పగించి శరణ వేడుకుంటే నీకు మరణం రాదు, నీవు నీ రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు. లేదా నీవు నీ పరివారంతో సహా శ్రీరామచంద్రమూర్తి చేతిలో మరణించక తప్పదు. ఈ దేవ దానవ గంధర్వ నాగ ఋషులకు కంటకప్రాయుడిగా బతికవు ఇంతకాలం. కాబట్టి నీవు శరణజతో ప్రాణాలతో ఉంటావు, లేకపోతే నీకు మరణం తప్పదు. అసలు నువ్వు మరణించడం వల్ల లోకాలన్నీ కూడా శాంతిస్తాయి, లోకాలందరికీ నిర్భయంగా ఉంటారు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాల్సింది చెప్పి రాముడు ఏం చెప్పాడు అవన్నీ యథాతథంగా చెప్పేశాడు. నువ్వు దండకారణ్యంలో సీతామాతను బలాత్కారంగా తీసుకెళ్ళి ఆ బలం మీద ఇప్పుడు చూపించమని చెప్పాడు, అవన్నీ చెప్పేశాడు. చెప్పేసరికి రావణాసుడు చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఒక్కసారిగా అందరిని రాక్షసుని పై బంధించండి, హతమార్చండి వీడిని అని చెప్పి అరిచేసాడు, ఆజ్ఞాపించాడు. వెంటనే అక్కడి నలుగురు రాక్షసులు వచ్చేసి అంగదుడిని బంధించడానికి వచ్చేసారు. అంగదుడు చూశాడు, ఓహో నా పరాక్రమం చూపించాల్సిన పరిస్థితి వచ్చేసింది అని తెలుసుకొని వాళ్ళు రాగానే వాళ్ళు బంధించడానికి అనువుగా ఉన్నట్టే ఉండి వాళ్ళ దగ్గరికి రాగానే నలుగురిని బాగా తన రెండు సంకల కింద ఇరికించుకొని పైకి ఎగిరేశాడు. ఎగిరేసి పైకి ఎక్కి ఆ ప్రాసాదం పైకి ఎక్కేసి శిఖరం పైకి ఎక్కేసి అక్కడి నుంచి విసిరేశాడు నలుగురిని. రావణాసుడు చూస్తుండగానే నలుగురు కింద పడి మరణించారు ఒక్కసారి. అంటే ఎంత బలంగా విసిరాడో నలుగురిని. అంతేకాదు ఆ ప్రాసాదం యొక్క శిఖరం కూడా ఇరిగిపోయింది ఆయన యొక్క వేగానికి, ఆయన యొక్క బలానికి. ఒక్కసారిగా రావణాసుడు చూస్తుండిపోయాడు. తన ముందే తన ప్రాసాదం పడిపోవడం, తన ముందే తన వాడు మరణించడం. ఇంకా మనసులో బాధ ఏర్పడిపోయింది ఆయనకు. ఇంకా మరణం తప్పదు అనే విషయం కూడా అర్థమైపోయింది. అంత అర్థమైనా కూడా సీతను అప్పగించాలని మాత్రం అనుకోలేదు. అప్పుడు ఆకాశ మార్గంలోంచి అంగదుడు నేరుగా రామచంద్రమూర్తి దగ్గర నిలబడ్డాడు. రాముడు అంగదుడి యొక్క వైఖరిని చూడగానే కనిపెట్టేశాడు, ఓహో ఇతడు మనం చేయాల్సిన మర్యాదపూర్వకంగా పంపించే సందేశాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు ఈ రావణాసురుడు. అంటే చివరి ప్రయత్నం చేశాడు, వెళ్తే ఇంత మాట్లాడేమో అని, కానీ ఆ అవకాశం కూడా వదిలేసుకున్నాడు. ఒక్కసారిగా ఇంకా వీడు వానర సైన్యం అంతా జయ జయధ్వానాలు చేశారు అంగదుడిని చూడంగానే. వేగంగా వచ్చాడు కదా, రావడమే వాళ్ళ ప్రాకారాన్ని విరగొట్టడానికి కనిపిస్తున్నది. దాన్ని చూసి సంతోషపడ్డారు వాళ్ళంతా. అందరు సంతోషించారు. 100 అక్షోహిణ సైన్యం అంతా వ్యాపించిపోయింది ఆ రావణ లంకకు చుట్టుపక్కలంతా కూడా. అట్లా వ్యాపించిపోయేసరికి ఆ సంగతిని రాక్షసులంతా చూశారు. చూసి వాళ్ళు అనుకున్నారట, భయపడే వాళ్ళంతా కూడా ఓయమ్మ ఎంత సైన్యం వచ్చింది భయపడిపోయారు. కొంతమంది ఆశ్చర్యపోయారట, కొంతమంది బాగా యుద్ధం చేయాలని ఉత్సాహం ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు ఈ సైన్యంతో యుద్ధం చేస్తామా అనుకున్నారట. ఆ విధంగా ఉండిపోయారట. రావణుడు ఏం చేశాడు, తన ప్రాసాదం పైకి ఎక్కి ఒక్కసారిగా చుట్టూ చూశాట రావణ లంకను మొత్తం అంతా, చుట్టుపక్కలంతా ఎలా ఉన్నారని. వాళ్ళంతా ఆకాశము నేలవేంతా వ్యాపించిపోయినట్టు ఆ వానర సైన్యాన్ని అంతా కూడా చూశాడట. ఇక మరణం తప్పదు, యుద్ధం తప్పదు అని అధైర్యం వస్తున్నా కూడా ధైర్యం తెచ్చుకున్నాడు మనసులో. తెచ్చుకొని ఇక్కడ రాముడు అందరికి ఆజ్ఞాపించాడు, పదండి ఇంకా ముందుకు పదండి అని చెప్పి అందరినీ ఆజ్ఞాపించాడు. ఒక్కసారి ఆ లంకను చూడంగానే
మళ్ళీ సీతాదేవి గుర్తొచ్చింది. ఇక్కడే కదా ఈమె బంధించబడి ఉన్నది అని గుర్తు రాగానే చాలా బాధతో నిండిపోయింది ఆయన మనసు. అయ్యో ఎంత కాలం నుంచి ఇట్లా ఉన్నదనేసేసి. అప్పుడు వాళ్ళంతా ఈ వానర సైన్యం అంతా కూడా పెద్ద పెద్ద బండరాలు తీసుకొని, చెట్లు తీసుకొని, వాళ్ళు ముష్టి ఘాతాలతో బలం కొద్దీ అక్కడుండే ద్వారాలని, అడవులని, అసలు 4 పక్కల ఉండే ద్వారాలని అన్ని నుగ్గు చేసి పారేశారు. ఆ బంగారు ద్వారాన్ని ముఖ్య ద్వారాన్ని కూడా, బంగారు ద్వారాన్ని కూడా ముష్టిఘాతాలతోనే విరగొట్టి పారేశారు. విరగొట్టి అందరు ఇంకా లోపలికి ప్రవేశిస్తున్నారు. రామలక్ష్మణులు వాళ్ళంతా అట్లా కొడుతూ వాళ్ళ లోపలికి పోవడానికి అందరూ శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ, మళ్ళీ లక్ష్మణమూర్తికి జయం అంటూ, సుగ్రీవునికి జయము జయము అనుస్తూ వాళ్ళు ఉత్సాహంగా ముందుకు పోవడం మొదలుపెట్టేశారు. ఇంకా ఈశాన్య దిక్కుకి కుముదుడు బయలుదేరాడు తన యొక్క సైన్యంతో. శతవళి అనేవాడు ఆగ్నేయ దిక్కుకు బయలుదేరాడు. సుషేణుడు అనేవాడు నైరుతి దిక్కుకు బయలుదేరాడు. ఇంకా శ్రీరాముడు వీళ్ళంతా కూడా పడమర దిక్కుకు బయలుదేరారు. ఈ విధంగా అందరూ రాముడికి ఇరుపక్కల కూడా ఈ వానర సైన్యాన్ని కోట్ల మందిని పెట్టేశారు రాముడికి అండగా. ధూమ్రుడు అనేవాడు కొండ ముచ్చులతో కలిసి సైన్యంతో రాముడికి అండగా నిలబడ్డాడు. ఈ విధంగా వాళ్ళు బలగం బయలుదేరింది. చుట్టుపక్కల ప్రవేశించేశారు. ఇంకా రావణాసురుడు ఆజ్ఞాపించేశాడు అందరిని రావడం. వాళ్ళ ఉత్సాహం చూసిన తర్వాత రావణాసురుడు కూడా తన సైన్యాన్ని ఆదేశించాడు. వెంటనే వాళ్ళ సైన్యం కూడా ఉత్సాహంగా బేరీ నినాదాలు చేస్తూ, శంఖారావాలు చేస్తూ వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళ దగ్గరుండే ఏనుగుల సమూహంతో, గుర్రాలతో, శంఖారావాలతో, రథాలతో వాళ్ళు బయలుదేరారు యుద్ధానికి. ఇక వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండే ఆయుధాలన్నీ గొప్పవి కదా, గదలు, బల్లాలు, గండ్రగొడ్డళ్ళు అవన్నీ తీసుకొని వాళ్ళు బయలుదేరారు. ఈ వానరులేమో చెట్లు తీసుకొని, బండలు తీసుకొని, వాళ్ళ యొక్క గోళ్ళు, వాళ్ళ పళ్ళే కదా వాళ్ళకి ఆయుధాలు, దాంతో వాళ్ళు అందరూ ఒక్కసారిగా ఊకమ్మడిగా కలిసేసరికి ఆ రావణ సైన్యం అంతా కూడా రాక్షసుని తమ దగ్గరుండే గండగొడ్డలతో, గదలతో మోది చంపేస్తున్నారు. వానరులు కూడా రాక్షసుని దొరికినట్టుగా కోరికి చేతులతో బండరాలతో కొట్టి, ముష్టిఘాతాలతో కొట్టి వాళ్ళు చంపేస్తున్నారు. ఈ విధంగా చూస్తూ ఉండగానే రక్త మడుగుతో, మాంసం ఖండాలతో అంతా నిండిపోయిందట. అనడంతో ఈ 42వ సర్గ పూర్తయింది. మన 43వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సీతారామార్పణమస్తు.